జూనియర్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ నారాయణ చైతన్య కళాశాలలో తెలంగాణ లెక్చరర్లకు ఎటువంటి ప్రాముఖ్యత గానీ గౌరవ మర్యాదలు కానీ లేవు కానీ వారిది చాలా హీనమైన పరిస్థితి అని, చేయవలసిన 10 గంటల కంటే ఎక్కువ చేయిస్తూ వీక్లీ ఆఫ్లు కూడా లేకుండా మానసికంగా శారీరకంగా క్షోభ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన ఆ సంవత్సరం నుంచి పరిస్థితి ఘోరంగా మారిందని, విద్యార్థులను తెలంగాణ లెక్చరర్లు అనారోగ్యాలకు మరణాలకు దారితీసే పరిస్థితులు కూడా కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దృష్టికి తీసుకెళ్లి అందరికీ సమన్వయం జరిపించాలి. తర్వాత మహిళలకు సంబంధించి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. 10 గంటల విషయంలో కానీ, వారికి మెటర్నిటీ లీవ్ విషయంలో కానీ, విమెన్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు చాలా రకాలుగా మానసికంగా వాళ్ళు ఇబ్బందులు గురి చేసి వారిని ఏదో ఒక నెపంతో వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేయడం జరుగుతుంది. మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి, తర్వాత విద్యార్థులకు ఫీజులకు సంబంధించి కూడా సార్ మీ ద్వారా మేము మనవి చేయదలుచుకున్నాం ఏంటంటే, మనమందరం కూడా ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం. ఊర్లో ఎంతో ఎకరం పొలం అమ్ముకొని ఒక విద్యార్థికి ఫీజు 5-6 లక్షలు ఫీజు కట్టి ఆ పిల్లోడు ఐఐటీలో అనుకున్న ర్యాంక్ రాకపోతే ఆ మానసిక శోభ గురై ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదా నీకు హెల్మెట్ పెట్టుకుంటే నీ రక్షణ ఉంటుంది అని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు ఫీజు వసూలు చేస్తున్నావు, ఫైన్ వసూలు చేస్తున్నావు. బాగుంది, నీ కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వర్తిస్తున్నారు, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మరి భావి భారత పౌరులు అనుకునే విద్యార్థులు 300 నుంచి 400 మంది చనిపోతే మీరు ఏం చేస్తున్నారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు అనుగుణంగా ఆ నిబంధనలు తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ కార్పొరేట్ కాలేజీ ముందుకొచ్చి పోరాటం అనేది ఒకటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాను. రెండవది, నేను కూడా కార్పొరేట్ రంగంలో 14 సంవత్సరాలు పనిచేసిన. ఐ వర్క్ ఫ్రమ్ గోయంకా గ్రూప్ టు ఐసిఐసి. కాబట్టి ఇంత కార్పొరేట్ ఉండదు, ప్రెషర్స్ ఉంటాయి. హై పర్ఫార్మెన్స్ జోన్లో పనిచేస్తాము. ఎందుకంటే కార్పొరేట్ రంగంలో మీరు ప్రాఫిట్ మేనేజ్మెంట్ చేయకపోతే ఆర్గనైజేషన్స్ నిలబడవు. కాబట్టి కొంతమేరకు ఆరోగ్యకరమైనటువంటి ఉండాలి. కానీ ఇవి కార్పొరేట్లు కావు, ఇవి ప్రైవేట్ సంస్థలు కావు, ఇవి ఎటుగానటువంటి సంస్థలు. నేను అబ్జర్వ్ చేసిన వీళ్ళ యొక్క కల్చర్, ఇవి ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులను జలగలా పీడిస్తా ఉన్నారు. విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క బేసిక్ మైండ్ స్ట్రక్చర్ ని వాళ్ళు ఎంత ఒత్తిడి తట్టుకోగలుగుతారు, ఎంత మేరకు సైంటిఫిక్ క్లాస్ వినగలుగుతారు, ఎంత సమయం చదవాలా, అట్లా కాకుండా వాళ్ళు ఏదో మెషిన్లు, వీళ్ళకి మార్కులు రావాలి, మార్కులు వస్తే అడ్మిషన్లు ఎక్కువ కావాలి, అడ్మిషన్లు ఎక్కువ వస్తే పైసలు వస్తాయి. కాబట్టి పైసలు రావాలంటే మళ్ళీ స్టాఫ్ని పెట్టుకోవాలి, స్టాఫ్ కావాలంటే మళ్ళీ విద్యార్థులు కావాలి. ఇది ఒక విషయ సర్కిల్, ఇది నడుస్తూ ఉంది. దీన్ని మనం ఎక్కువ రోజులు భరించడం అనేది ఇప్పటికే